వచ్చిన వాళ్ళందరూ 4000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పిండు. కానీ 2000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకొని, కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. అట్లాగే నెలకు 2500 మహిళలకు ఇస్తా అన్నారు కదా మహాలక్ష్మి అని. ఆ 2500 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి. కానీ బతుకమ్మ సీర తీసుకున్న వాళ్ళందరూ ఏ గుర్తు కోటేయాలి? కోన్సీ నిషానే వారి ఒక పంతులు గారు చెప్పిండు, నాకైతే తెలియదు, పెద్ద మనిషి చెప్పిండు, మీ అందరికి బాన్స్వాడలోకి చెప్పిండు. ఇంకొక మాట కూడా చెప్పిండు పంతులు గారు. ఇప్పుడు మీరు ఎల్లుండి 11వ తారీఖు నాడు ఎలక్షన్ లో ఓటేస్తానికి పోయినప్పుడు అక్కడ అన్ని గుర్తులు ఉంటాయి. మీకు చేయి ఇచ్చిన పార్టీ ఉంటది, చెవులో పువ్వు పెట్టిన పార్టీ ఉంటది, మిమ్మల్ని మంచిగా కారులో కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన పార్టీ ఉంటది. పంతులు గారు చెప్పిండు, మళ్ళీ మీరు నన్ను అనొద్దు. ఆయన ఏమి చెప్పిండంటే 11వ తారీఖు నాడు ఒక కారు గుర్తు దిక్కు తప్ప వేరే ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. తర్వాత నాకైతే తెలియదు. అలా కళ్ళు ఖరాబ్ అయితే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి వెలుగు ఉండే, ఇప్పుడు అది కూడా తీసి పారేసారు. అయినా బాన్స్వాడలో నేను ఒకటే అడుగుతున్నా మీ అందరికి, ఏమున్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమన్నా మంచిగా అయిందా? మీకు ఆలోచన చేయండి. ఏం జరిగింది మంచిగా? ఎన్ని అబద్ధాలు చెప్పిండ్రు ఆనాడు. మరి ఈరోజు ఇక్కడున్న మన ఎమ్మెల్యే మీరందరూ దయదలిచి 2023లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇక్కడ పోచారం శ్రీనివాసరెడ్డికి ఓటేసారు. ఆ రోజు ఇదే పోచారం శ్రీనివాసరెడ్డిని ఓడగొట్టేందుకు మరి రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిండు. ఆ ఫోన్ ఇది పట్టుకోండి ఒక్క నిమిషం. ఆ రోజు ఏమేం మాట్లాడిండంటే, ఇగో ఇక్కడనే ఇదే జాగర, ఇగో రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో పోచారం శ్రీనివాసరెడ్డి గురించి మీకు నేను వినిపిస్తా. అరే ఆప్లో ఆ ఖాముష్ బయట అనుకున్నా ఆయన కొడుకులు తలా ఓ దిక్కు. ఇవాళ వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక ఆంబోతులు ఎన్నుకుంటే అచ్చోసిన దున్నపోతులు 3. ఒక ఆంబోతులు 2 దున్నపోతులట. ఊర్లలో మైసమ్మకు దున్నపోతులే నిలిచిపెడతారు. అది ఎక్కడ పడితే అక్కడ దొంగ చంద్రాల పడి బాన్స్వాడలో మైసమ్మకి ఇచ్చిన దున్నపోతులాక ఊరు మీద వాడి మేస్తున్నారు. కొంచెమైనా సిగ్గు చేరముందని నేను అడుగుతున్నా. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, నేను శాసనసభకు స్పీకర్, 119 మంది ఎమ్మెల్యేలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాన్ని తప్పితే దారిలో పెట్టాల్సిన బాధ్యత మీద ఉంది. 119 సంఖ్య దేవుడెరుగు. అచ్చోసిన ఆంబోతు లేకుండా నీ 2 కొడుకులను నియంత్రించలేవా? ఇక్కడ ఇసుక దోపిడీ మీదే, కంకర దోపిడీ మీదే. ఎవరు ఇల్లు కట్టాలన్నా ఇటుక మీ దగ్గరనే కొనాలి, కంకర మీ దగ్గరనే కొనాలి, సిమెంట్ మీ దగ్గరనే కొనాలి, కమిషన్లు మీకే ఇవ్వాలి. ఇవాళ ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటున్నాడు. అభివృద్ధి కాదయ్యా, నీ కోసం కాంట్రాక్టులు తెచ్చుకొని నువ్వు పనులు చేసుకుంటున్నావు. రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సీసీ రోడ్లు వేస్తే నువ్వే వేస్తే, సైడ్ లైన్లు కడితే నీ కాంట్రాక్టే. ఇవాళ ఇన్ని రకాల దుర్మార్గాలకు పాల్పడుతున్న పోచారం శ్రీనివాసరెడ్డిని ఈ బాన్స్వాడ ప్రజలు పొందబెట్టాల్సిన సమయం. పోచారం శ్రీనివాసరెడ్డి పొందబెట్టాలన్నట. నేను అంటలేను, ఇది నేను చెప్తలేను, కేటీ రామారావు చెప్తలేడు. మీకు ఎవరు చెప్పిరా అంటే, ఎవరి సంకలన అయితే పోచారం పోయి కూర్చున్నాడో గదే రేవంత్ రెడ్డి చెప్తాడు. పోచారం శ్రీనివాసరెడ్డి అనే పెద్ద మనిషి ఆంబోతట, ఆయన కొడుకులు 2 దున్నపోతులట. మైసమ్మ కాడ దున్నపోతులను కట్టేసినట్టు మరి 2 దున్నపోతులను ఊరి మీదకి వదిలినావు. కంకరల కాంట్రాక్టు, ఇసుక దోపిడి నీదే అని ఇదే అంబేద్కర్ చౌరస్తాల రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డిని మరి ఆ రోజు తిట్టిన బూతులు ఇవి. మరి ఒక్క నిమిషం, పోచారం శ్రీనివాసరెడ్డి అనే గొప్ప పెద్ద మనిషి ఆయనేం మాట్లాడిండో ఒక్కసారి మీకు వినిపిస్తా. జన్మలు మరవలేదు సార్. ప్రాణం ఉన్నంత వరకు ఇంత మంచి నాయకుడు నేను కూడా 47 సంవత్సరాలు చూస్తున్నా సార్. అనేక మంది చూసిన, కానీ రకరకాల మనుషులు ఉంటాం. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దాన్ని మనస్ఫూర్తిగా సహృదయంతో కన్నడి చూపుతూ పోచారం శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్పిండు కేసీఆర్ గారు. ఏం చెప్పిండు ఎరికేనా? నేను 47 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూసినా, కానీ నీ అంత మంచోని చూడలేదు సారు. సచ్చే వరకు, ప్రాణం ఉన్నంత వరకు నీతోనే ఉంటా అని చెప్పిండు. మరి ఇప్పుడు చచ్చిపోయిందా, బతుకున్నాడా? బతికే ఉన్నాడా?
సప్పుడే ఏదైనా బండ కట్టుకొని బాయిల దుంకుమని రాదు. ఎందుకు బాన్స్వాడ ప్రజలు ఓటేసింది దేనికి? ఈ ముసలాయన చేస్తున్నది దేనికి? నాకు అర్థం కాక అడుగుతా. ఏమన్నా సిగ్గుందా? గిన్ని బండబూతులు తిట్టినోని పట్టుకొని, గిన్ని బండబూతులు తిట్టిన రేవంత్ రెడ్డి దాంట్లో పోయి ఇలా కూర్చున్నాడు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఎందుకు పోయినావు? ఓటేసిన బాన్స్వాడ ప్రజలకు మోసం చేసి ఎందుకు పోయినావు చెప్తావా పోచారం శ్రీనివాసరెడ్డి గారు? ఎందుకు పోయినావు? దేనికోసం పోయినావు? ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు మీరు చెప్పాలా. మరి మీకు ఎల్లుండి పోలింగ్ ఉన్నది, ఓటేయాల మీరు 11 తారీఖు నాడు. నేను అడుగుతున్న ఒక మాటకి సమాధానం చెప్పాలి. మీరు 4000 పెన్షన్ ఇస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు, 100 రోజుల్లోనే ఇస్తామన్నారు. వచ్చిందా? వచ్చిందా రాలేదా? చేజు పెట్టురి. వచ్చిందా రాలేదా? లగాయించి చెప్పు, వినబడతలేదు. వచ్చిందా రాలేదా? తులం బంగారం వచ్చిందా? మీ బాన్స్వాడ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, నాకు తెలుసు. 4000 వచ్చింది, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు. వచ్చిందా రాలేదా? నిజంగా ఇప్పుడు 4000 పడలే? మరి గాంధారిలో పడ్డాయి అంటారు, పడలేదా మీకు? తులం బంగారం రాలేదా? నెలకు 2500 పడలేదా? మరి 2500 పడితే ఇప్పటికి 1,00,000 రూపాయలు రావద్దా మీకు? స్కూటీలు వచ్చినాయా? తులం బంగారం వచ్చిందా? విద్యా భరోసా కార్డులు వచ్చినాయా? 6 గ్యారంటీలు అన్ని అయిపోయినాయా? రైతులకు రైతు భరోసా పడ్డదా? 15,000 రూపాయలు వచ్చినాయా? యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? మార్పు బాగుందా? అయినా సిగ్గు లేకుండా చేయి గుర్తు గుద్దుదామా? మనకు సిగ్గు లేదా? ఉందా లేదా? అదన్నా చక్కగా చెప్పురి. ఉన్నదా లేదా? మరి గిన్ని రకాలుగా హింసిస్తుంటే ఇంకా చేయి గుర్తు గుద్దుతాం మనం? గుద్దుతామా? పక్కానా లేదా? हमारे माइनॉरिटी भाइयों से बहनों से पूछ रहा हूं मैं, आपको भी वादा करे, आपको क्या बोले? माइनॉरिटी सब प्लान लाएंगे बोले. मौलाना आजाद के नाम पे तालीम तोहफा बोले, कुछ मिला क्या आपको? रमजान तोहफा వచ్చిందా చెల్లే? रमजान तोहफा मिला क्या आपको? బతుకమ్మ చీర మిలా? నై మిలా కి మిలా? బతుకమ్మ చీర రాలే, కనీసం రైక పెట్టిండా? వీడు చీర కాదు, రైకనైనా పెట్టిండా? అయినా గుద్దుదాం మరి చేయి గుర్తుకు. వాళ్ళకి సిగ్గు లేకపోతే లేదు, మనకు లేదా? ఆలోచన చేయండి, ఆగం కాకుండ్రి. పోయిండు ముసలాయన ఆంబోతూ దున్నపోతూ అని అవతల అంత గలీజ్ గలీజ్ తిట్లు తిడుతుంటే సిగ్గు లేకుండా పోయి ఆడిసిరే ఇంగిల్ మెతుకుల కోసం ఆశపడి ఇవాళ బాన్స్వాడ ఇజ్జత్ తీసి అందులో గొడవడ్డాడు. కానీ రేషం గల్ల బిడ్డలు, మా జుబేరస్ వంటి బిడ్డలు ఇవాళ ఇక్కడ నిలబడ్డారు. పోచారం శ్రీనివాసరెడ్డి, నీ కాడ పైసలు ఉండొచ్చు, కోట్ల రూపాయలు ఉండొచ్చు, మా కాడ క్యారెక్టర్ ఉన్న నాయకులు, జుబేర్ లాంటి నాయకులు, బాజిరెడ్డి అన్న లాంటి నాయకులు, ఎలమంచల్ సీనన్న లాంటి నాయకులు, రత్నకుమార్ లాంటి నాయకులు, రత్నాల్ లాంటి నాయకులు బాన్స్వాడలు ఉన్నారు. అన్నిటికీ మించి బాన్స్వాడ ప్రజలు ఇలా గులాబీ జెండా ఎగరాలని కోరుకుంటున్నారు. ఉత్తుత్తగానే కాదు, మీరు యాద పెట్టుకోండి, ఒకటే మాట యాద పెట్టుకోండి. ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే, ఆ రోజు 6 గ్యారంటీలు అన్నారు కదా, 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్నారు కదా, 420 హామీలు ఇచ్చిండ్రు కదా, ఒక్కటన్నా పూర్తయిందా? ఒక్కటైంది, ఫ్రీ బస్సు. ఇక ఫ్రీ బస్సు అందం చెప్పరాదు, మా ఆడపిల్లలు చెప్పాలి. మీరు చేయలేపితే ఇప్పుడు బస్సు ఆగుతుందా ఎక్కడన్నా? ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మీరు చేయలేపితే బస్సు ఆపుతుండే, ఇప్పుడు బస్సు ఎక్కితే సీట్ దొరుకుతుందా? గౌరవం దొరుకుతుందా మీకు? అది ఫ్రీ బస్ ఎట్లయితుందో నాకైతే తెలియదు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లో ఉండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. అది ఏం ఫ్రీ పాడైంది నాకైతే అర్థమైతే లేదు. అందుకే ఆగం కాకుర్రి. మళ్ళా అరే నీకు దండం పెడతారా, నువ్వు గుంటరా, तू छोड़ दे रहे मेरे को, कई को मेरे पीछे पड़ा, गला बैठ गया. कहां से लाया रे इसको? पोचारम भिजाया क्या इसको? పోచారం విజయ శాయద్. ఇగో నేను ఒకటే అంటున్నా, ఇక దొంగలకు సద్దులు కట్టింది చాలు, కాంగ్రెస్ దొంగలు సద్దులు కట్టింది చాలు. ఇలా రేవంత్ రెడ్డి అనే తోడు కాంగ్రెస్ మనిషి కూడా కాదు, యాద పెట్టుకోరు మీరు ఈ మాట అని. వాడు కుల్లా చెప్తుండు, ఓ ఉప్పర్ हमारे बड़े भाई అని చెప్తున్నాడు. ऊपर बड़े भाई అంటే ఇక్కడ छोटे भाई, ऊपर మోడీ यहाँ पे కేడి, ఇద్దరు దొంగలే. కాబట్టి పొరపాటున కూడా మా ముస్లిం అన్నదమ్ములకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ లుచ్చగల్ల మాటలు నమ్మకుండ్రి, మళ్ళా మోసపోకుండ్రి. ఎందుకంటే మీకు అర్థమైన మాటలన్నీ చెప్పిండు. మైనారిటీ డిక్లరేషన్ అన్నాడు, 1000 కోట్ల బడ్జెట్, 4000 కోట్ల బడ్జెట్ ఇస్తా అన్నాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు जब केसीआर साहब थे यहाँ पे हुकूमत चला रहे थे और वजीर आला थे, आपको याद होना चाहिए, इमाम और मौजनों को केसीआर साहब ने पहली बार तारीख में 5-5 हजार रुपया दिया. ये लोग वादा करे 12,000 रुपया देंगे बोल के वादा करे. अरे 12,000 को छोड़ो, 12,000 को गोली मारो, कम से कम वो 5,000 भी नहीं दे रहे आजकल. 8-9 महीने से वो भी नहीं मिल रहा इमाम मौजनों को. जो अल्लाह के बंदे हैं उनको आज उनको भी चीट करने वाले, उनके साथ भी गद्दार करने वाले
गद्दार पोचाराम श्रीनिवास रेड्डी जो है, मौकाफरस्त आदमी जो पोचाराम श्रीनिवास रेड्डी है, उसको सबक सिखाइए। इंशाअल्लाह ऊपर भगवान करे, देर है पर अंधेरा नहीं है। 2 साल इंतजार करना पड़ेगा बांसवाड़ा में, पर मैं उम्मीद करता हूं इंसाफ जरूर मिलेगा। केसीआर जैसे लीडर जिसके साथ इन्होंने गद्दारी की, जिसके साथ 10 साल 1 नहीं 2 नहीं ఏం తక్కువ చేసిండా కేసీఆర్ నీకు నాకు తెలియక అడుగుతా శ్రీనివాస్ రెడ్డి గారు 5 ఏళ్ళు మంత్రి 5 ఏళ్ళు వ్యవసాయ మంత్రి నిన్ను తెల్లారు లేస్తే లక్ష్మీపుత్రుడు అని పిలుస్తుండే కేసీఆర్ గారు ఇంకో 5 ఏళ్ళు స్పీకర్ మొత్తం మా అందరికంటే పెద్ద కుర్చీ చేసి మీద కూర్చోబెట్టిండు బాన్స్వాడకు ఎన్ని పనులు చేసిండు ఒకసారి లిస్ట్ ఇయ్యే బాన్స్వాడకు 1 2 కాదు ఎన్ని పనులు చేసిండో కేసీఆర్ గారు చేసిండు పోచారం చేసింది ఏం లేదు ఏమేం చేసిండు ఇగో ఇదే బాన్స్వాడను మున్సిపాలిటీ చేసినాం ఇదివరకు గ్రామ పంచాయతీ ఉండే ఆ రోజు నేనే మున్సిపల్ మంత్రిని నన్నే పిలిచిండు ఒకరోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలిచి అంకుల్ బాన్స్వాడను మున్సిపాలిటీ చేయ అంకుల్ అన్నాడు నేను చేస్తే ఏమైంది పైసలు కావాలి కదా మరి అభివృద్ధి అన్నాడు అవి కూడా ఇచ్చిన నేను ఆ రోజు మున్సిపల్ మంత్రిగా 60 కోట్ల రూపాయలు మొదలు ఒకసారి ఇచ్చిన అటెన్క కేసీఆర్ గారు మళ్ళొక 25 కోట్లు ఇచ్చిండు ఇదే బాన్స్వాడకు మళ్ళా తర్వాత 500 కోట్ల రూపాయలతోని ఇండ్లు భవనాలు ఆసుపత్రి కుల సంఘాల భవనాలు మొత్తం దానికి పైసలు ఇచ్చిండు 40 కోట్లతోని ఇగో ఈ మెయిన్ రోడ్ మీద డివైడర్ ఇగో చెట్లు లైట్లు ఇవన్నీ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకెళ్ళి పెట్టలే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ సార్ ఇచ్చిండు తప్ప పోచారం పీకిందేమీ లేదు నిజంగానే పీకిందేమని ఉంటే మరి కాంగ్రెస్ లకు పోయినాక 1 రూపాయి తెచ్చినవా రేవంత్ రెడ్డి సంకనాకినకు 1 రూపాయి ఇచ్చిండవాడు ఎంగిలి మెతుకులు నీకేసిండేమో నీ పిల్లలకేసిండేమో గానీ బాన్స్వాడకు రూపాయి వచ్చిందా మా రైతులకు రైతు బంధు పడ్డదా ఇవాళ ఏం తారీఖు ఫిబ్రవరి 7 తారీఖు కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ ఆఖరి వారంలో టింగు అని ఫోన్ మోగుతుండే రైతు బంధు పడుతుండే దుకాణాలు నడుస్తుండే రైతులు మంచిగుంటుండే మీరు ఒక్క ఫోన్ కొడితే ఆటో తమ్మునికి ఆటో అన్నకు ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చి యూరియా బస్తాలు వేసిపోతుండే ఇలా యూరియా బస్తా కోసం మన బతికేంది మళ్ళా లైన్లు కడుతుర్రా మంచిగా మరి బాగున్నదా మార్పు మంచిగుందా అందుకే అంటున్నా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇవన్నీ నచ్చినాయట ఏది యూరియా బస్తాల కోసం లైన్లు కట్టి నచ్చిందంట రైతు బంధు దొరకకపోవడం నచ్చిందంట మొత్తం 6 గ్యారెంటీల పేరు మీద మోసం నచ్చిందంట అందుకే పోయి కాంగ్రెస్ లో వచ్చిందంట ఇంకా చాలా చేసినాం మనం పనులు మన ప్రభుత్వంలో అన్నాడు నసరులాబాదు చందులాలు మోస్రా రుద్రూర్ పొతంగల్ మండలాలు కొత్త ఏర్పాటు చేసుకున్నాం 2 రుద్రూర్ సర్కిల్ బాన్స్వాడ పోలీస్ సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాం 42,000 మందికి కేసీఆర్ గారు రాకముందు 200 రూపాయ పెన్షన్ ఉంటుండే కేసీఆర్ వచ్చినాకనే 2000 పెన్షన్ అయింది కరెక్టా కాదా కేసీఆర్ ఇచ్చే పెన్షన్ తప్ప కొత్తగా ఏమైనా వచ్చిందా చెల్లె 1 రూపాయని పెరిగిందా మరి ఎందుకు పోయిందన్న కాంగ్రెస్ పార్టీలకు చెప్తారా పోచారం శ్రీనివాస్ రెడ్డి అట్లాగే 42,000 మందికి ఆసరా పెన్షన్లు 70,000 మందికి రైతు బంధు ఇలా కాంగ్రెస్ వచ్చినాక కొత్తగా రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు 10,000 నుంచి 15,000 చేస్తామన్నారు కానీ ఆ 10,000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు యాదుకున్నదా 2 బార్ రైతు బంధు బి దోకాది అయిన ఆ పెన్షన్లు కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు 2,000 పెన్షన్లు అట్లాగే 14,000 మందికి రైతు బీమా రైతు చచ్చిపోతే ఇచ్చే 5 లక్షల రూపాయలు దేశంలో ఏ ప్రభుత్వం ఇయ్యది ఒక కేసీఆర్ ప్రభుత్వమే ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక అది కూడా బంద్ పెట్టిండు అట్లాగే 15,000 మందికి కళ్యాణ లక్ష్మి 30,000 మందికి కేసీఆర్ కిట్లు నేను ఒక్క మాట అడుగుతా ఏమన్నారు ఆ రోజు కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇస్తుంటే కేసీఆర్ ఇచ్చే చెక్కు 1,16,000 ఏడ సరిపోతుంది లగ్గం అయిపోయినాక వస్తుంది పిల్లగాళ్ళు పుట్టినాక వస్తుంది నేను రాగానే సోనియా గాంధీ మీద ఒట్టు సోనియా గాంధీ తోడు నేను వెంటనే తులం బంగారం ఇస్తా ఇచ్చిండా ఎంత పిరమైంది ఇప్పుడు బంగారం ఎంత అయింది ఇప్పుడు బంగారం 1,75,000 రూపాయలు అయ్యింది ఇంట్లో నా భార్య కూడా తిడుతుంది నన్ను ఏమయ్యా కొనమంటే కొనకపోతే చూడెంత పిరమైందని తిడుతుంది ఆడోళ్ళందరూ తిడుతురు అంతేనా మరి ఈ లంగల మాటలు వింటే నేను చెప్పిన ముందే ఇది వరకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు వినకుర్రి వీళ్ళు బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోయే బ్యాచ్ దొంగలు వీళ్ళు తాండుపాలెం దొంగలు స్టువర్ట్పురం దొంగలు వీళ్ళు అందుకే అంటున్నా నేను అసలు దొంగలను నమ్మితే కొంప కొల్లేరైతుందని ముందే చెప్పిన ఇగో ఇంకొక మాట నేను ఒక మాట అడుగుతా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరైనా గర్భవతి అయితే ఆడపిల్ల ఇంటికాడికి వచ్చి బండ్లు ఎక్కించకపోయి సర్కార్ దవాఖానకు తీసుకపోయి అక్కడ మంచిగా ప్రసూతి అయినాక చేతుల ఆడపిల్ల ఉడితే మహాలక్ష్మి ఉట్టిందని 13,000 మగపిల్లగాడు ఉడితే 12,000 చేతుల మంచిగా జాన్సన్ సబ్బులు జాన్సన్ మంచి
పౌడర్లు అన్ని పెట్టి చేతులకు కేసీఆర్ కిట్టు పెడుతుండే. ఇలా వస్తుందా కేసీఆర్ కిట్టు? జోర్సే బోలో జరా. కేసీఆర్ కిట్టు వస్తుందా? బతుకమ్మ చీర వస్తుందా? రంజాన్ తోఫా వస్తుందా? క్రిస్మస్ కానుక వస్తుందా? రైతు బంధు వస్తుందా? అయినా కాంగ్రెస్ కే ఓటేద్దామా? వాళ్ళకి సిగ్గు లేదు, మనకు లేదా? ఆలోచన చేయండి. ఇంకొక మాట ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఏదో పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటెంక పొలమమ్మి కట్టించినట్టు పోజులు కొడుతున్నాడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ ఇచ్చిండు కదా, ఈయన ఏమని ఇచ్చిండా? ఈయన ఇంటెంక పొలం అమ్మిండా? ఆడికెళ్ళి ఇచ్చిండు. ఆ రోజు కేసీఆర్ గారు నువ్వు మంకు పట్టు పడితే పెద్ద మనిషి కదా, నాకు దగ్గరోడు కదా, మంచిగా నిజామాబాద్ జిల్లాలో ఏమైనా సహాయపడతాడేమో అంత పార్టీకి గాని ప్రజలకు గాని అని చెప్పి ఒక్క బాన్స్వాడ నియోజకవర్గానికే 10,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు. అవన్నీ కేసీఆర్ ఇచ్చిన ఇల్లు తప్ప పోచారం శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఇల్లు కాదు, మర్చిపోకుండ్రి. అట్లాగే నేను ఒక మొత్తం కేసీఆర్ గారు 10 ఏళ్ల ప్రభుత్వంలో బాన్స్వాడ నియోజకవర్గంలో 10,000 కోట్లతో అభివృద్ధి చేసిండి. ఇవాళ నేను పోచారం శ్రీనివాసరెడ్డిని అడుగుతున్నా, అయ్యా శ్రీనివాసరెడ్డి గారు, కేసీఆర్ నాయకత్వంలో 10 ఏళ్లలో 10,000 కోట్ల అభివృద్ధి జరిగింది. నేను కావాలంటే ఊరంతా ఫ్లెక్సీలు పెడతా. ఏం పనులు చేసినాం మేము ఆనాడు? సిద్ధాపూర్ రిజర్వాయర్, చందూర్ లిఫ్ట్ ఇరిగేషన్, జకోలా లిఫ్ట్ ఇరిగేషన్ ఇవన్నీ చేసినాం. నువ్వు ఇవాళ కాంగ్రెస్ లో వచ్చినాక ఏం చేసినావు బాన్స్వాడకు చెప్పగలుగుతావా? ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినావు చెప్తావా? ఆ రోజు ఇచ్చిన జీవోలు తప్ప, ఆ రోజు చేసిన పనులు తప్ప కొత్తగా ఒక్కటన్నా అయిందా? ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి కాంగ్రెస్ కోటి ఇయ్యాలా? మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మాకేంది? మరి 2 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, ఏం చేసిరు? 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరికి ఉపయోగపడ్డారు? రైతుకు ఉపయోగపడ్డావా? మా ముస్లిం సోదరులకు ఉపయోగపడ్డావా? లేదా గిరిజనులకు ఉపయోగపడ్డావా? ఎస్సీలకు ఉపయోగపడ్డావా? చెప్తివి కదా పెద్ద పెద్ద మాటలు. కేసీఆర్ గారు 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తా అంటివి. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా, దళిత బంధు గిరిజన బంధు అంటివి. 12 పైసలు ఇచ్చినవా ఎవరికన్నా? ఎక్కడన్నా ఒకరికి ముట్టిందా? మైనారిటీ బంధు ఇస్తా అంటివి, మైనారిటీలకు 4,000 కోట్ల బడ్జెట్ పెడతా అంటివి, వాళ్ళకు కూడా ఇయ్యాల మోసం చేస్తేవి. అందుకే నేను అంటున్నా, ఆలోచించి ఓటేయండి 11 తారీఖు నాడు. మన కాడ పైసలు లేకపోవచ్చు పోచారం లెక్క, ఎందుకంటే అక్కడ ఆంబోతులు దున్నపోతులు ఏమో ఉన్నాయట. రేవంత్ రెడ్డి చెప్తుండే, నాకు ఎరగలేదు, నేను అంటలేను. నేను పెద్ద మనుషులను తిట్టే అలవాటు నాకు లేదు. రేవంత్ రెడ్డి తిట్టిండు, రేవంత్ రెడ్డి చెప్పిన పేర్లే నేను చెప్తున్నా. ఆంబోతులు దున్నపోతులు అట. మరి ఆంబోతులు దున్నపోతులు తిన్నవి సాలదన్నట్టు ఇవాళ పైసలు ఇచ్చి మీ దగ్గరకు వస్తారు. మా ఆడబిడ్డలందరూ నేను ఒకటే కోరుతున్నా, యాద పెట్టుకొని ఒకటే మాట, వస్తారు కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి పంపిన లంగ పైసలు బాగున్నాయి వాళ్ళ కాడ. వచ్చి చేతిలో 1000 రూపాయలు పెడతారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? 1000 రూపాయలు ఇస్తే మెల్లగా అడుగురి, బిడ్డ 1000 రూపాయలు ఇచ్చినవు సంతోషం, మరి మిగిలిన 99,000 ఎప్పుడు ఇస్తావురా అని అడుగురి. అంటే వాడు మిగిలిన 99,000 దాకా నేను ఏమైనా బాకీ ఉన్నానా నీకు అంటాడు. అవు బిడ్డ బాకీ ఉన్నావు, మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా నెలకు 2,500 ఇస్తా అన్నాడు కదా, మరి 26 నెలలే కదా బిడ్డ, 1,05,000 వెయ్యాలి నువ్వు. మరి 1000 రూపాయలు అయితే మిగతా 1,04,000 ఎవడిస్తాడరా? పోచారం శ్రీనివాసరెడ్డి ఇస్తాడా? రేవంత్ రెడ్డి ఇస్తాడా? వాన్ అయ్యి ఇస్తాడా? ఎవడిస్తాడు కొడక, ఎప్పుడు ఇస్తాడు అని అడుగుండ్రి. రెండోది మజబూర్ చేస్తారు మీకు ఏమంటారు? చేతిలో 1000 రూపాయలు పెట్టి నువ్వు ప్రమాణం చేయి అలా దేవుని పటం పెడతారు నీ ముంగట పెట్టి, దాన్ని షేజాప్ అంటారు. మీరు షేజాపాలి, మంచిగా షేజాపి కళ్ళు మూసుకొని వాళ్ళు ప్రమాణం చేయమంటే చేయాలి. మనసులో ఏమనుకోవాలి? తుప్పాలు అనుకోవాలి. అప్పుడు ప్రమాణం లేదు, విమానం లేదు, ఏం ఫరక్ పడది. మంచిగా మోసాన్ని మోసంతోనే జయించాలి. ఇక్కడ ఉన్న మోసగాడు ఎమ్మెల్యే కేసీఆర్ కే మోసం చేసిండు. ఆయనకు మీరు మోసం చేస్తే దేవుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తాడు. అల్లా ఆప్కో ఆశీర్వాద దేగా. ఆయనకు బక్కా మోసం చేయాలి. 1000 రూపాయలు ఇస్తే 2,000 ఇయ్యని తీసుకోవాలి, 2,000 ఇస్తే 4,000 ఇయ్యని తీసుకోవాలి. కానీ ఓటు ఎవరికి వేయాలి? మంచి చేసిన కేసీఆర్ సార్కి వేయాలి, కార్కి వేయాలి. మళ్ళా గరీబుల్ల సర్కారు తెచ్చుకోవాలి. అది హిందువులైనా ముస్లింలైనా కేసీఆర్ అందరినీ 2 కళ్ళలాగా చూసుకున్నాడు. केसीआर साहब ऐसे लीडर है जो मजहब के नाम पे कभी सियासत नहीं करे. हमारे मुसलमान भाइयों से बहनों से मेरी गुजारिश है, कभी मखदूम महीउद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे जमाने को साथ लेके चलो. केसीआर ऐसे लीडर है जो हर किसी को साथ लेके गए. आपके बच्चों की आला से आला तालीम के वास्ते टिमरी स्कूल लगाए केसीआर साहब, खवातीनों के वास्ते 97 स्कूल और हमारे नौजवान बच्चों के वास्ते 104 स्कूल, कुल मिला के 208 स्कूल आपके बच्चों के वास्ते उन्होंने लगाए. उनमें करीब करीब हमारे बच्चे
1,60,000 बच्चे पढ़ते थे। आज क्या हालत है उन गुरुकुल स्कूलों की, टिमरी स्कूलों की? वहां पे आज ठीक से पानी भी और ठीक से आज खाना भी नहीं दिया जा रहा है कांग्रेस की हुकूमत में। मैं आपको याद दिलाना चाहता हूं, केसीआर साहब ने आपके बच्चों के वास्ते, आपके रीत और रिवाज को इज्जत देने के वास्ते रमजान के दौरान आपको रमजान तोहफा दिया। आज ना रमजान तोहफा है, ना आपकी इज्जत की जाती है इस हुकूमत में। और ये ऐसी हुकूमत है, मिली जुली सरकार है, जॉइंट वेंचर गवर्नमेंट है कांग्रेस और बीजेपी की। आप देखिए ऊपर राहुल बाबा है। राहुल बाबा क्या बोलते? चौकीदार चोर है बोलते। कौन है चौकीदार? मैंने बोल रहा हूं राहुल बाबा बोलते चौकीदार चोर है। रेवंत बाबा क्या बोल रहे? फिर रेवंत बाबा बोल रहे नहीं, चौकीदार चोर नहीं है, हमारे बड़े भाई है। आप इस वास्ते बोल रहा हूं, याद करो, गौर करो, ये मिली जुली सरकार जो कांग्रेस और बीजेपी मिलके बीआरएस को खत्म करने की साजिश, केसीआर साहब की आवाज को दबाने की कोशिश जो ये लोग कर रहे हैं, हम इनसे तो नहीं डरेंगे, इनके बाप से भी नहीं डरेंगे। पर एक बात पक्का है, जब तक रहेंगे तब तक सेक्युलर ही रहेंगे, आपके साथ रहेंगे। इसलिए मैं कहता हूं भाइयों बहनों, ये जुल्म की जो सरकार है, ये लोग जो वादे पे वादे करके 420 वादे करके हर अवाम में हर तबके के साथ जो धोखा देने वाली सरकार है, इनको सबक सिखाने का जबरदस्त मौका आज आपको मिला। क्योंकि अगर आज छूट गए फिर 3 साल तक नहीं मिलेंगे। पूछिए पोचारम श्रीनिवास रेड्डी से, क्यों गए कांग्रेस में? आपको जिताए थे टीआरएस में, आप कहीं को गए कांग्रेस में? पूछिए। आपको वोट दिए थे, तब एक जमाने में उन्होंने साइकिल पे थे, बूढ़े हो गए, गाड़ी में आके बैठ गए, कार में आके बैठ गए, फिर अभी क्या हुआ नहीं मालूम, जाके हाथ में फंस गए। इस वजह से पूछिए उनसे, क्यों गए भाई? क्या मजबूरी थी आपकी?